ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ మాస్టర్స్. యుద్ధాలు సృష్టించాడు, అందరినీ ఊచకోత కోసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడు తనలో వచ్చిందంటే మొట్టమొదట మార్పు, అంతవరకు తనకి చిన్న గాయమైనా తగలలేదు. మొట్టమొదటిసారిగా తన శరీరంలో శత్రువు యొక్క ఆ కత్తి గుచ్చుకుంది. కత్తి లోపలే ఉంటే రక్తధారం అలాగే ఆగిపోతుందని కత్తిని బయటకు తీసి ఆ రక్తస్రావంతో చనిపోవాలి అన్న ఉద్దేశంతో కత్తిని గుచ్చి కత్తిని తీసి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు ఆ క్షణంలో ఆ దివ్యక్షణం అని ఎందుకన్నానంటే, రామ్తా జీవితంలో అప్పుడు ఖడ్గాన్ని అందుకున్నప్పటి మార్పు మొట్టమొదటి మార్పు అయితే, ఆ ఖడ్గం తనలో గుచ్చుకున్నటువంటి మార్పు ఇది రెండవ మార్పు. కత్తి గుచ్చుకున్నప్పుడు లోపలి నుంచి ఆ దివ్య క్షణంలో 2 మాటలు వినబడతాయి. రామ్తా లేచి నిలబడు. ఒక చేతిని నేల మీద ఆల్చి, ఒక మోకాలిని ఆ నేల మీద ఆంచి, రెండో చేత్తోటి ఇక్కడ రక్తం గడ్డ కడుతున్నప్పుడు ఆ రక్తాన్ని ఇట్లా అడ్డు పెట్టుకొని అలా లేస్తాడు. మాస్టర్స్, ప్రతి సోలు జన్మ తీసుకునేటప్పుడు ఒక లక్ష్యం కోసం జన్మ తీసుకుంటుంది. ఆ శరీరం కనుక ఆ లక్ష్యాన్ని ఇక నెరవేర్చే పరిస్థితి లేదు అన్నప్పుడు ఆ ఆత్మ నిర్దాక్షిణ్యంగా ఆ శరీరాన్ని మృత్యు వైపు తీసుకొని వెళ్తుంది. కానీ ఏదైనా ఒక చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్ గనక ఉంది, ఈ శరీరం ఇంకా కొనసాగితే ఈ శరీరం ద్వారా నేను అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకున్నప్పుడు ఆ ఆత్మ ఆ శరీరాన్ని మృత్యువు వైపు నడిపించదు. అలా తను మేల్కొని తను జీవించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు తన గుండెల్లో ఆ గాయమైందిగా మాస్టర్స్. ఆ తర్వాత తనకి యుద్ధాన్ని ఏమీ చేయడు. విశ్రాంతి కావాలి కదా, శరీరానికి విశ్రాంతి కావలసి వచ్చి ఒక ఎత్తైన కొండరాయి మీద కూర్చొని ఆ గాయం మానుతున్నటువంటి ఆ క్రమంలో ఇక్కడ రామ్తా యొక్క ఆలోచన సంవిధానంలో మార్పు రావడం మొదలవుతుంది. ఇన్ని భూతలం మొత్తం మీద ఉన్న సమస్త జీవరాశుల్లో మానవుడే అత్యుత్తమం కదా, అలాంటి అత్యుత్తమమైన మానవుడు ఇంత తేలికగా ఇంత సులువుగా మృత్యువు వైపు ఎందుకు లొంగిపోతున్నాడు అని అప్పుడు మొదలవుతుంది తనలో ఆలోచన. అమరత్వానికి సంబంధించిన ఆలోచన బీజం రామ్తా మనస్సులో పడ్డ క్షణం అది.